హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 126వ కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభువారు ఈరోజు మనలో అందరితో మాట్లాడుతున్నారు. ఏంటంటే, మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలనేవి ఉండవచ్చు. అంటే, మనం మందిరానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మనం దేవునికి కానుక వేయాలనుకున్నప్పుడు కావచ్చు, మనకంతగా డబ్బులు లేకపోవచ్చు. సో, మనం ఏమనుకుంటాం, దేవునికి కానుక వేయడానికి కూడా నాకు డబ్బులు సరిపోవట్లేదు అని మనం ఏడుస్తూ మన దగ్గర ఉండే డబ్బుతో మనం కానుక ఈరోజు ఇస్తుండవచ్చు యేసు ప్రభువారికైతే. ఆయన ఏం చెప్తున్నారు, నేనక్కడ మీ హృదయాన్ని చూస్తున్నాను. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు సంతోషగానంతో పంటలు కోస్తారు. సో, మీరు ఈరోజు ఏదైనా విత్తుండవచ్చు. అంటే దేవుని మందిరంలో దేవునికి మీరు ఎంతైనా కానుక ఇచ్చుండవచ్చు. అయితే దేవుడు మీ బాధని ఆయన ఆనందంగా మారుస్తున్నారు. కాబట్టి మనం దేనికి చింతపడకుండా మనము విత్తిన దాని పట్ల మనకు వచ్చే పంట గురించి మనం ప్రార్థన చేస్తూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటే చాలు. దేవుడు ఖచ్చితంగా సంతోషగానంతో మనం పంట కోసుకునే విధంగా చూస్తారు. ఖచ్చితంగా మనం ఆర్థికంగా కూడా మనము స్థిరమవుతాము. ఖచ్చితంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనేవి లేకుండా మనకు ఏ ఏ అవసరాలైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ మనం తీర్చుకోగా ఇంకా మిగిలిపోయే విధంగా ఆయన ఖచ్చితంగా చూడగలుగుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు అని తెలియజేశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఉంటే, అయ్యో మేము దేవునికి కానుక కూడా అంత ఎక్కువగా ఇచ్చుకోలేకున్నాము అని విరిగి నలిగిన హృదయంతో వారు ఎంత కానుక ఇచ్చినప్పటికీ కూడా ఆశీర్వదిస్తాను అని తెలియజేశారు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ఏ ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా వారు సంతోషగానంతో పంట కోసుకొనుటకు సహాయం చేయండి తండ్రి. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరిపోగా ఇంకా ప్రతి నెల మిగిలే విధంగా ఆశీర్వదించండి తండ్రి. ఆ విధంగా తోడుండి నడిపించి ఆర్థిక సమస్యలు అనేవే లేకుండా ఆర్థిక అభివృద్ధిని దయచేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.